9/10 రేటింగ్ ఇస్తాను. ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ఈ మూవీ స్టోరీ కానీ, పర్ఫెక్ట్ టైమింగ్, డ్యాన్స్ కానీ, సాంగ్స్ కానీ, కామెడీ కానీ, ఫ్యామిలీ స్టోరీ, ఎమోషన్స్ అన్నీ బాగా కనెక్ట్ చేశారు. ఎక్కడ కానీ క్రింజ్ అనిపించలేదు. చిరంజీవి యాక్టింగ్, నయనతార అంత పర్ఫెక్ట్ ఉంది స్టోరీ. వెంకటేష్ గారు చిరంజీవి గారు కాంబోలో సీన్స్ ఎలా ఉన్నాయి? సీన్స్ చాలా బాగున్నాయి. యాక్చువల్ సెకండ్ హాఫ్లో వెంకటేష్ గారు వస్తున్నప్పుడు ఎండింగ్లో నేను చాలా తక్కువ సీన్స్లో ఉంటారు అనుకున్నా, బట్ కొంచెం ఎక్కువ సీనే ఉంది. సాంగ్స్ కూడా బాగున్నాయి వాళ్ళిద్దరి సాంగ్, బట్ ఇంకా యాక్టింగ్ కూడా చాలా బాగుంది. చిరంజీవి ఇంట్రడక్షన్ సీన్ కూడా హైలైట్ గా ఉందని చెప్తున్నారు. ఇంట్రడక్షన్ సీన్ అంటే ఒక హీరో ఎలివేషన్ తో ఉందా, నార్మల్ హీరో ఎలివేషన్ లానే ఉందండి, బాగుంది. ఒక చిన్న ఫ్యామిలీ మ్యాన్ లాగా చూపించారు. స్టార్టింగ్ హీరోయిక్ ఎలివేషన్ కూడా బాగుంది. సంక్రాంతికి వస్తున్న సినిమాకి సీక్వెల్ అనిపిస్తే డిఫరెంట్ స్టోరీ. ఇది డిఫరెంట్ స్టోరీ అండి, దానిలా లేదు కానీ ఇది డిఫరెంట్ స్టోరీ. చాలా మంది సోషల్ మీడియా అనిల్ ఇప్పుడు ఈసారి దొరికేస్తాడు. లేదు చాలా బాగుంది మూవీ, అయితే చూడొచ్చు. ఓవరాల్ గా ఏంది? ఓవరాల్ 9/10. ఆయన్ని చాలా ఎక్స్పెక్ట్ చేశాను. అంటే ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఆయనలో ఉన్న గ్లామర్ ఎంత బాగా చూపించారంటే ఈజ్ నాట్ లుకింగ్ లైక్ ఏ ఏజ్డ్ పర్సన్, ఈ లుకింగ్ లైక్ ఏ యంగ్ స్టార్. అంత బాగున్నారు. ఆయన బాడీ మూమెంట్స్, ఆయన స్టెప్స్ అన్ని, ప్రతి మూమెంట్ ఎగ్జాక్ట్లీ వింటేజ్ హీరోలో ఎలా ఉన్నారో ఆయన బాడీ ఎంత బాగా ఇచ్చారో ఇప్పుడు కూడా ఆయన స్టెప్స్ కానీ, ఆయనలో ఉన్న గ్లామర్ కానీ బాగా యూజ్ చేసుకున్నారు, బాగా కనిపించారు ముందు. ఆయన ఎప్పటికీ అలాగే ఉండాలి. హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీవన్ అండ్ దిస్ మూవీ ఈజ్ వెరీ బిగ్ బ్లాస్ట్ అని చెప్పాలి. థ్యాంక్ యూ. సంక్రాంతికి వచ్చాము సాంగ్ కూడా ఇట్ ఇస్ రియలీ నైస్. అండ్ ఆ పెద్ద స్క్రీన్ మీరు చూసినప్పుడు దే కాంబో, దే డాన్స్ కానీ, ద వే దే ఇంట్రడ్యూస్ ద సాంగ్ ఇస్ వెల్, ఇట్ ఇస్ రియలీ నైస్ అండ్ ఇట్స్ రియలీ ఎంటర్టైనింగ్. ఎక్కడ లైక్ ఈ ఎమోషన్ ఏంటి, ఇంత ల్యాగ్ చేసినా ఏంటి అన్న ఇది ఉండదు. దే పర్ఫెక్ట్లీ క్యాప్చర్ ఎవ్రీథింగ్. ఎంత చూపించాలో కరెక్ట్గా చూపిస్తారు. ల్యాగ్ కానీ, స్ట్రెచ్ కానీ ఏమి ఉండదు. సో ఐ థింక్ ఇట్స్ అ పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ఫర్ సంక్రాంతి అండ్ ఎవ్రీబడి షుడ్ గో అండ్ వాచ్ ఇట్. అంటే ఐ డోంట్ థింక్ సో. ల్యాగ్ ఏమి ఉండదు, అది చెప్తున్నాం కదా, ల్యాగ్ ఏమి ఉండదు. సమ్ పీపుల్ మైట్ ఫీల్ ఓకే ఇట్ ఇస్ ద సేమ్ ఎమోషన్ దట్ దే క్యారింగ్ అవుట్. నో, బట్ ఐ ఫెల్ట్ లైక్ కొంచెం కొత్త రకంగా చూపించారు. లైక్ ద వే దే పుట్ ఎంటర్టైన్మెంట్ ఇంటూ జోక్స్ యాడ్ చేసి ఒక కొత్త రకంగా చిరంజీవిని చూపించారు. ట్వింకిల్ లిటిల్ స్టార్ ఇట్టు కొట్టాడు మెగాస్టార్. మన శంకర్ వరప్రసాద్ మాత్రం ఈ సంక్రాంతికి ఇట్టు కొట్టేసింది. రాసి పెట్టుకోండి, మళ్ళీ వచ్చేసింది ఫ్యామిలీ బ్యాక్. అనిల్ రావుపూడి గారు కంగ్రాచులేషన్స్. ఎనివే ఉక్కు స్టెప్ కానీ, డ్యాన్స్ కానీ, సందీప్ గారి కొరియోగ్రఫీ కానీ అంతా బాగుంది. సినిమా మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ కామెడీ, ఎక్దమ్ స్టోరీ, ఒక ఫ్యామిలీ మూవీ. ఏడిపించాడు, నవ్వించాడు, డ్యాన్స్ వేయించాడు, అంతా ప్రతి ఒక్క సీన్ టు సీన్ ఎక్కడ లాగలే. అసలు చిరంజీవి గారిని ఒక బిగ్ స్క్రీన్లో చూస్తూనే మాత్రం రెండు కాళ్ళు సరిపోలేదు. అసలు వెంకీ ఎంట్రీ మాత్రం ఒక లెవెల్లో ఉంది, హెలికాప్టర్ ఎంట్రీ. దాని తర్వాత ఇద్దరు కాంబినేషన్ మాత్రం ఒక లెవెల్, చాలా బాగుంది. అన్ని కాంబినేషన్ సీన్స్ కానీ, కామెడీ కానీ, అండ్ స్టోరీ కానీ, సెంటిమెంట్ కానీ అన్నీ బాగున్నాయి. అసలు మెగాస్టార్ గారిని ఇంత ఏజ్ ఉన్నా కూడా ఎంత అందంగా అనిపించాడు, ఎంత లుకింగ్. అసలు ఒకప్పుడు ఒక 16 years బ్యాక్, ఒక 30 years బ్యాక్ తీసిన మూవీస్ ఎలా ఉన్నారో అలా ఉన్నారు. అసలు ఒక 25 years ఒక అబ్బాయిలాగా కనిపించారు చిరంజీవి గారు. ఇందులో మాత్రం అసలు స్టోరీ, ఎలివేషన్స్, కామెడీ, అనిల్ రావుపూడి గారు ఎవరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నారు. నయనతార గారు మాత్రం అయితే ఒక మంచి రోలు, మంచి క్యారెక్టర్. అసలు ఏకదం అసలు నేను ట్రైలర్లో చూస్తే లాగనుకున్నాను. అసలు ట్రైలర్ కాదండి చూసేది, సినిమా చూడండి. ఈ సినిమా ఎలా ఇట్టు కొడుతుందో ఈ సంక్రాంతి పండుగకి బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్ మూవీ అంటే మన శంకర్ వరప్రసాద్. 500 కోట్లు పక్కా, 500 కోట్లు కాదు 1000 కోట్లు వస్తాయి. రాసి పెట్టుకోండి. మన చిరంజీవి గారికి తిరుగులేదు, ఇంకా ఇది ఫిక్స్. మూవీ చాలా బాగుంది. సంక్రాంతి విన్నర్ చిరంజీవినే. బాస్ ఈజ్ బ్యాక్. మూవీలో క్లైమాక్స్లో వచ్చే ఫైటింగ్ సీన్ కానీ, ఇంటర్వల్ వచ్చే ఫైటింగ్ సీన్స్ చాలా బాగున్నాయి. చిరంజీవి అన్న వెంకటేష్ కలిపి క్లైమాక్స్లో ఒక డ్యాన్స్ ఉంటుంది సాంగ్. ఆ సాంగ్లో ఇద్దరు డ్యాన్స్ పోటాపోటీ బాగా వేశారు. బాస్ ఈజ్ బ్యాక్. సంక్రాంతి విన్నర్ చిరంజీవినే. చాలా బాగుంది. అంత బాగుంటుంది అనుకోవాలా, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుంది. ఆ సీన్స్ బాగున్నాయి, కామెడీ సీన్స్ వర్కౌట్ అయింది బాగా. వర్కౌట్ అయింది. అంటే రియల్ లైఫ్ లో జరిగే డైవర్స్ కాన్సెప్ట్ ఉంది కదా, మెసేజ్ ఓరియంటెడ్. మెగా బ్లాక్ బస్టర్ మూవీ అండి. ఈ సంక్రాంతికి మెగా బ్లాక్ బస్టర్ మూవీ అండి. 2026 మన శంకర్ సార్ బండకు వస్తున్నాం. చాలా బాగుంది సినిమా. నైట్ చూసినప్పుడు రెండోసారి కూడా చూసి వస్తున్నాను సార్. రాత్రి శేఖర్ గారు నాకు టికెట్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్ వాళ్ళకి. మీడియా పిఆర్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్ మా సాహు గారిపాటి గారికి, సుష్మిత మేడ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఫస్ట్ సాంగ్లో నటించే అవకాశం కల్పించారు. అలాగే అనిల్ రావుపూడి గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి.
బ్లాక్ బస్టర్ మూవీ. ఇంటిల్లిపాతి ఫ్యామిలీ పిల్లలు పెద్దలు అందరూ నటించే సినిమా. అలాగే భీమ్స్ మ్యూజిక్ చాలా ఎక్సలెంట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయిన, చెవులు బయలుపోయినాయండి బాబు, అసలు మామూలుగా లేదు. మేసాల పిల్ల సాంగ్ కానీ ఉదిత్ నారాయణ చాలా రోజుల తర్వాత పాడాడు. లాస్ట్ ఇయర్ గోదావరి గట్టు మీద రామచిలక ఇలాగ ఈ సంవత్సరం మేసాల పిల్ల చాలా హైలైట్ అయిపోయిందండి. సినిమా చాలా బాగుంది. శశిరేఖ సాంగ్ కూడా బాగుంది. ఫస్ట్ హుక్ సాంగ్ డ్యాన్స్ అదరగొట్టేశాడు సందీప్ అన్న. అలాగే భాను మాస్టర్ శశిరేఖ సాంగ్ కానీ, అలాగే విజయ్ పోలంగి మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ గారు ఆయన ఏమో మేసాల పిల్ల సాంగ్ కంపోజ్ చేశాడు, చాలా బాగుంది. భీమ్స్ అన్న ఎరగదీసేశాడు సాంగ్ లాస్ట్. నేను చెప్పి చిరంజీవి గారి సినిమా చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పాను, ఆ ప్రకారం చేశాడని భీమ్స్ అన్న చాలా థ్యాంక్స్. చాలా మన తెలంగాణ మ్యూజిక్ ముద్దు పెట్ట ఒక స్టెప్ మామూలుగా ఇలా 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 అసలు అంటే చాలా బాగుంది. అసలు నేను ఆ సాంగ్లో కేక్ కటింగ్ షాట్లో ఉన్నాను, నేను నాకు బాగా చూపించారు. అనిల్ రావుపూడి గారు చాలా స్పెషల్ థ్యాంక్స్. సుష్మిత మేడం గారికి, అలాగే కొడిందల మన సాహు గారి పడి గారికి, అర్చన మేడం గారికి అందరూ స్పెషల్ థ్యాంక్స్. ముఖ్యంగా మా రాజేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. కొంతమంది అడ్డుపడ్డారు, అయినా కూడా నేను తెగించి సినిమాలో చేయడం జరిగిందండి. వాళ్ళ పేరు నేను చెప్పను, వాళ్ళు ఎవరు అడ్డుపడ్డారో భగవంతుడికి తెలుసు. చాలా థ్యాంక్స్ అండి. ముందు ముఖ్యంగా మా సైనిక్ స్కిల్స్కి బ్లాక్ బస్టర్ మూవీ అందరూ థియేటర్లోనే చూసి ఆనందించండి. జై మెగాస్టార్ చిరంజీవి గారు, జై వెంకటేష్ గారు, జై సాహు గారు, జై అనిల్ రావుపూడి గారు, సుష్మిత మేడం, అర్చన మేడం అందరికీ స్పెషల్ థ్యాంక్స్. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఇప్పుడే మనశంకర వరప్రసాద్ గారి సినిమా చూశాను పోయా, బాబా ఏముందా, మెగాస్టార్ గారికి నేను మళ్ళీ ఫ్యాన్ అయిపోయాను. నేను 10 ఏళ్ల క్రితం మెగాస్టార్ ఫ్యాన్ని, ఇప్పుడు దాకా నేను లేను, కానీ ఇప్పుడు మళ్ళీ మెగాస్టార్ గారి పెద్ద ఫ్యాన్ అయిపోయినా. ఈ సంక్రాంతికి నిజంగా మెగాస్టార్ గారు మళ్ళీ 15 సంవత్సరాలుగా వరుసగా ఇట్లు కొడతా ఉన్నారు. ఈ సంక్రాంతి కూడా ఇట్లు కొట్టేశారు అంతే. ఇంకా బాబా అనిల్ రావుపూడి గారు ఆయన గురించి చెప్పాలంటే ఏంటంటే సరిపో అంతే. అనిల్ రావుపూడి గారు చెప్పి మరి హిట్ కొట్టి చూపించారు అంతే. చెప్పాడు ఆయన ఏమని, నేను ఈ సినిమాని హిట్ కొట్టి చూపిస్తా అని. కాబట్టి ఏ హీరోనైనా ఏ సినిమానైనా ఆడించగల సత్తా ఉన్నాడు అనిల్ రావుపూడి గారు ఒక్కడే. కాబట్టి ఖచ్చితంగా అనిల్ రావుపూడి గారితో మళ్ళీ సినిమాలు చేయండి. ఇంకా సినిమా విషయం వస్తే పోయా, సినిమాలో చిరంజీవి గారు వెంకటేష్ గారు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తుంటే అబ్బా థియేటర్లో అమ్మాయిలు, ఆంటీలు, అంకుళ్ళు, ముసలోళ్ళు, తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు, చిన్న పాపలు, పెద్ద పాపలు, ఓరా నాయన అబ్బా అందరూ డ్యాన్స్ చేయి. మిసాల పిల్ల డ్యాన్స్ వచ్చేస్తుంది, నాకు డ్యాన్స్ వచ్చేస్తుంది. ఉక్కు స్టెప్ కానీ ఏంది వెంకీ సంగతి అని బా ఏంది భయ, ప్రతి పాట అద్భుతం, అమృతం, ప్రతి పాట కమ్మగా ఉంది ఎన్నటికి. ఈ సంక్రాంతికి విన్నర్ ఏది భయ, ఇంకా విన్నర్ టైటిల్ ఇప్పుడు ఫిక్స్ అయిపోయాడు అంతే. ఇంకా సంక్రాంతికి ఇండస్ట్రీ కొట్టేసాడు అంతే. ఇంకా 1000 కోట్లు పగపాట. ఇప్పుడు వచ్చి సినిమా కాసేపు డాన్స్ చేస్తారా చూడండి భయ. ఏం మిసాల పిల్ల మెగాస్టార్, దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి. డాన్స్ చేస్తారు మెగాస్టార్ చిరంజీవి అంటే ముసలాడు కాదు, యంగ్ స్టార్. ఇక్కడ చెప్పాలా, మెగాస్టార్ గారు స్టెప్ పడితే ఒక 80 ఏళ్ళ ముసలాడైనా 90 ఏళ్ళ 100 ఏళ్ళ ముసలి తాత అయినా లేచి ఆడాలి. దట్ ఈస్ మెగాస్టార్ చిరంజీవి. ఒక్క స్టెప్ మా తాత ఎత్తుండు. సూపర్ ఉందన్న. పెళ్ళ సినిమా నాకైతే ఇంకా పెళ్లి కాలేదు, నేను అదృష్టవంతుని. పెళ్ళైన వాళ్ళు కంపల్సరీ సినిమా చూడాలి. మొగోళ్ళు చెప్పేది ఏంటంటే, పెళ్ళైన వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు 1000 లక్షలు పెట్టేసి ఎక్కడెక్కడో పోయి గుళ్ళ గోపురాలకు పోయి వాళ్ళని మొక్కే బదులు పెళ్ళాన్ని మంచిగా సండే వచ్చిందంటే సినిమాకు పార్కులో తీసుకుపోయి భార్య పిల్లలతో మంచిగా ఉండి పండగ పూట ఆ దేవతకు మొక్కే బదులు ఎక్కడ నువ్వు పోయి ఇంట్లో ఉన్న పెళ్ళాన్ని దేవతకు మొక్కితే నీ జీవితం నిండు నూరేళ్ళు పచ్చని ద్వారా నిత్య కళ్యాణం. బాగుంది. పెళ్ళని టార్చర్ ఎందుకు వస్తుంది, ఆమెను గెలకొద్దు, గెలికితే మామూలుగా ఉండదు. అందు గురించి ఒకవేళ గెలికినా కానీ ఆ దేవుడికి మొక్కే బదులు ఇంట్లో ఉన్న పెళ్ళం దేవతకు మొక్కితే నీ జీవితం నిండు నూరేళ్ళు పచ్చని ద్వారా నిత్య కళ్యాణం.